కర్ణాటక బళ్ళారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల మధ్య గురువారం రాత్రి చెలరేగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు మరణించారు. మరికొందరికి గాయాలైనాయి. నగరంలోని ఎస్పీ సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు నారా భరత్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన అనుచరులు నగరమంతా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గాలి జనార్దన రెడ్డి ఇంటి దగ్గర కూడా భరత్ రెడ్డి అనుచరులు బ్యానర్లు కట్టే సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఆ తర్వాత ఇరు వర్గాల వారు తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు. భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి జరిపిన కాల్పుల నుంచి జనార్దన రెడ్డి తప్పించుకున్నారు. ప్రత్యర్థి వర్గం జరిపిన కాల్పుల్లో సతీష్ రెడ్డి గాయపడ్డాడు. అతన్ని బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. కాగా భరత్ రెడ్డి వర్గీయులు తనను హత్య చేయటానికి ప్రయత్నించారని జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇరు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో పోలీసులను భారీగా మోహరించారు.